ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ఖం గణపతియే నమః. కర్కాటక రాశి. కర్కాటక శనిశాకర. కర్కాటక రాశికి అధిపతి ఎవరు? నిశాకరుడు, అంటే చంద్రుడు. చంద్రుడు బహుళ తృతీయ ఈ రోజునాడు, అంటే పూర్ణతత్వమే ఉన్నాడు, క్షీణతత్వం లేదు. కానీ చంద్రుడు ఉన్న స్థానం ఎక్కడున్నాడు? కర్కాటక రాశికి ఇంకో 2.5 రోజుల వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అంటే కుంభరాశిలో ఎవరితో ఉన్నాడు? రాహుతో ఉన్నాడు. రాహు శత్రు. కుంభరాశికి అధిపతి ఎవరు? శని. శని శత్రు. అంటే కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలో రవి గురులు ఉన్నారు, యోగహారకులు, మిత్రులు, యోగదాయకమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించిన చంద్రుడు మాత్రం కష్టకాలంలో ఉన్నాడు. అంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న ఈ యొక్క కర్కాటక రాశి వారు ఆచితూచి అడుగులు వేస్తూ ఎంతో తెలివితేటలతోటి నమ్మతగిన వారు ఎవరు, నమ్మతగని వారు ఎవరు అనే ఆలోచన పడాలి. వీరిని వ్యాపార రంగంలో ఉన్నతమైన స్థానానికి వెళుతుంటే ఎవరైనా సరే వ్యాపారంలోని కానీ వ్యవహారంలో కానీ ఉన్నతమైన స్థానానికి వెళ్తే నరఘోష విధానం అనేది కనపడుతుంది. పక్కన తట్టుకోలేడు, సహజం, అది తట్టుకోలేడు, ఎదిగిపోతున్నాడు. కాబట్టి ఈయన ఏదో రకంగా కష్టపరచాలి, వీడికి వచ్చేది లేదు ఉండదు. అటువంటి భావాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి భావాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క రాశివారు ప్రతి విషయంలోనే కూడా ఆచితూచి అడుగులు వేయాలి. ప్రతి వారు చెప్పింది సమగ్రతంగా వినేయకూడదు. అలాగని చెప్పేసి వినడం అనకూడదు. వినదగునెవ్వరు చెప్పిన వినంతన వేగపడకు ఇవరింపంగన్ కనికెల్ల నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు మహిళ సమతి. ఈ పద్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. చెప్పి అంతా ఇను ముందు అది మంచి చెప్తున్నాడో చెడ్డ చెప్తున్నాడో నీకే తెలుస్తుంది. ఎవరిని అడగక్కర్లేదు, ఆలోచించు, నీకే తెలుస్తుంది. అది నిజం తెలిసిందంటే నువ్వే గొప్పడు. కాబట్టి ఆడు చెప్పేదంతా పూర్తిగా అబ్బా, అప్పుడు నిన్ను బుట్టలో పెట్టడానికి ఇటు మాటలు మాట్లాడాడు. నిన్ను బుట్టలో పెట్టాడు కదా, ఇన్ని మాటలు మాట్లాడాడు, నిన్ను నాశనం చేయడానికి కదా. అప్పుడు ఆయన ఏమన్నా, అబ్బా నువ్వు ఎంత బాగా చెప్పావు మిత్రమా, నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను, నువ్వు చెప్పిన అవలంబించేస్తాను, ఎట్టి ప్రజలు మాన్నాం అని నమ్మ పలకాలి. తిరిగి చేస్తాడు అని చెప్పి సంతోషపడి వెళ్తాడు. ఎట్టి ప్రజలు ఆడు చెప్పింది చేయకూడదు. ఆడు చెప్పింది ఈ చేయడం ఈయన ఈ యొక్క కర్కాటక రాశి వారికి తోచింది చేయాలి. ఈ మాసంలో ఇలా చేయడమే చేయాలి. వాళ్ళ ఆలోచన మంచిది. రవి గురులు ఇద్దరు అక్కడే ఉన్నారు. గురుకి ఉచ్చ క్షేత్రం, క్షేత్రాధిపత్యాన్ని వహించినాడు, శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి రాహుతో కలిపి ఉన్నాడు కాబట్టి కొంచెం అవకతవకలు వస్తున్నాయి. ఆ అవకతవకలు పోగొట్టుకోవాలంటే ఇల్లే చేయాలి. ఆలోచన ఎవడు చెప్పింది వినకూడదు. ఏదో చెప్పేసారు, చాలా బాగా చెప్తారు. 50,000 పెట్టుబడి పెట్టు, 5 లక్షలు అయిపోద్ది, 0 పెరిగిపోద్ది. 50,000కి 0 పెరిగితే 5 లక్షలు అయిపోతుంది. మరి అలా కాదు కదా. నువ్వు 50,000 చేత పెట్టుబడి పెడుతున్నానంటే అది 0 అయిపోతుంది, 50,000 పోతుంది. అది కాకుండా నీ ఆలోచన చేసుకో. నీ ఆలోచన ఎప్పుడైతే చేసుకున్నారో కర్కాటక రాశి వారు అయితే ఇక్కడ చిన్న విశ్లేషణ చేసుకోవాలి. కొంతమంది ఈ కర్కాటక రాశి వారికి అత్యధికమైన నష్టాలు, కష్టాలు, అపభ్రంశాలు కలిగాయి అని చెప్పారు. విన్నాను. ఏ రకంగా కలిగాయా అని నేను ఆలోచన చేశాను. అయితే ఇక్కడ వాళ్ళు విశ్లేషణ చేసింది ఏమింది? కేవలం ఒక్క రాహు విధానాన్ని బట్టే చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఇంకోటి రాదు. అది కాదు. దానివల్ల యోగదాయకమైన స్థితిని పొందగలుగుతారు. వాళ్ళ యొక్క ఆలోచన వలన, వాళ్ళ యొక్క సామర్థ్యం వలన ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి
అత్యధికమైన అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారు ఎవరి మాటలు నమ్మద్దు. మీకు తోచిన విధానంగా మీరు చేయండి. వ్యాపార రంగంలో ఎట్టి పరిస్థితుల్లోని ఎదుటి వ్యక్తిని విశ్వసించొద్దు. అలాగని చెప్పేసి పొత్తు వ్యాపారాలు చేయొచ్చా, చేయకూడదు, చేయండి. పార్ట్నర్షిప్సా? పార్ట్నర్స్ పొత్తుగా చేస్తారు, చేయండి. అలాగని చెప్పేసి గుడ్డిగా నమ్మేవాడు సర్వం బయట తీసుకో అని కాదు. నీ బాధ్యత నీకు ఎంతవరకు ఉంది, నీకు ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నేను నెత్తుంచి వాళ్ళ చేత ఆలోచించు. ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే నూతన వ్యాపారంలో చేయడానికి కొత్త వ్యక్తులు ప్రవేశం జరుగుతుంది. ఈ యొక్క మాసంలో నూతన వ్యాపార రంగాల్లో పెడదాము, నేను కొంత పెడతాను, నువ్వు కొంత పెట్టు, ఇలా చేద్దాము, అలా చేద్దాము అనే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నూతన వ్యాపార విధానాలను అనుసరించేటప్పుడు తిదివార నక్షత్ర యోగకరణాల్లో శోభన యోగంలో ఉన్నారు. చెప్పాను వనజీకరణం శోభన యోగం. ఈ శోభన యోగంలో ఉన్నారు, నూతన వ్యాపారం లాభించేస్తుంది. యోగాన్ని ఇచ్చాడు కాబట్టి యోగదాయకమైన స్థితి రాజయోగాన్ని కూడా ఇక్కడ పొందుతారు, అమల యోగాన్ని కూడా పొందుతున్నారు ఈ కర్కాటక రాశి వారు. కాబట్టి నూతన వ్యాపారాలు చేయండి. కొత్త వ్యక్తులు వచ్చారు, ఎవరో తెలియదు, ఫ్రెండ్ అయ్యాడు, నువ్వు చేస్తానన్నాడు, చేద్దాం అని అనుకోండి. అలాగే చేసి గుడ్డిగా నమ్మేకొద్దు. ఎంతవరకు ఉందో ఆలోచించుకోండి. ఆలోచించి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయండి. ఈ యొక్క మాసంలో శ్రావణ మాసంలో నూతన వ్యాపారాలు చేస్తే అది కూడా 12వ తారీఖు దాటిన తర్వాత, 12వ తారీఖు దాటిపోవాలి. అమావాస్య 12 నుంచి కాకుండా అమావాస్యని పాడ్యమి విద్యా తదియ చవితి కాకుండా పంచమి సప్తమి మంచి రోజులోని మీకు అనుకూలవంతమైన రోజు ఎక్కడ ఏదో ఉందో ఆ రోజు నాడు, ఆ తిథి నాడు వ్యాపారం మొదలు పెట్టండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా జాతకం చూపించుకుంటే మంచిదే, చెడ్డది కాదు. మరీ మంచిగా అంటే మొత్తం అన్ని వివరాలు స్పష్టంగా తెలుస్తాయి మనకి. అందుకని చూపించడం మంచిదే. నేను పలానా వ్యాపారం చేస్తున్నాను అండి, ఏ రోజు మంచిగా ఉంటుంది, ఏ రోజే జరుగుతుంది. అప్పుడు నువ్వు పుట్టిన తిదివార నక్షత్ర యోగాలు తీసుకుని మేము ఆ తిదివార నక్షత్ర యోగాల్లో ఏ నక్షత్రం నీకు నప్పిందో, సాధనతార వచ్చిందా, మిత్రతార వచ్చిందా, పరమమిత్రతార వచ్చిందా, సంపత్తార వచ్చిందా అని చూస్తాం. లేదా నైదంతార వచ్చిందా వద్దంటాం, విపక్తార ప్రత్యుత్తార ఇటువంటివి వద్దంటాం. కాబట్టి మంచి తారాబలాన్ని చూస్తారు, అన్ని యోగాలుగా చూసి అమృత యోగములో ముహూర్తాన్ని నిర్ణయించేస్తారు. అలా చేసుకున్నందువల్ల ఆ వ్యాపారం అభివృద్ధి చెందుద్ది. ఇలా చేసుకోవాలి. మరి గురువు గారు, కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? భార్య భర్తల సంఖ్యత కూడా ఎలా ఉంటుందంటారు? గురు రవులు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ఉన్నారో అయితే ఈ గురు రవుల మీద ఏ విధమైనటువంటి చెడుగ్రహ దృష్టి లేదు, యోగదాయకంగా ఉన్నారు. అందుకంటే యోగదాయకంగా ఎప్పుడైతే కలిగి ఉన్నారో సంసార జీవితం బాగానే ఉంటుంది, అన్యోన్యపరమైన పరిస్థితులు పొందుతారు, కుటుంబంలో కలతలు రావు, దాంపత్యంలో ఒకరికి ఒకరు సమతుల్యంగా చర్చించుకుని, ఇక్కడ సమతుల్యంగా ఎప్పుడైతే చర్చించుకున్నారో సమస్యలు దూరం అయిపోతాయి. సమతుల్యత లేకుండా, చర్చలు లేకుండా నువ్వెంతే అంతానా నేనంటే కాదంటావా అనే విభాగమైన పరిస్థితులు వస్తే అక్కడ సమస్య ఏర్పడుతుంది. అటువంటివి రాకుండానే ఉన్నాయి, జాగ్రత్తగానే ఉంది. ఆ జాగ్రత్తని ఇంకా పెంపొందించుకోవాలి కానీ ఉన్నదాన్ని దూరం చేసుకోకూడదు. దగ్గరికి వచ్చింది పట్టుకో, అంతే. దగ్గరికి వచ్చింది పట్టుకో, దొరకంది అలాగే దొరకదు, దొరికిన దాని నుంచి వదులుకుంటాం. కాబట్టి దాన్ని పెంపొందించుకుని యోగదాయకంగా చేసుకుంటే ఉన్నతమైన స్థితిగతులు పొందుతారు. వ్యాపారాలు బాగున్నాయి, వ్యవహారాలు బాగున్నాయి, అన్ని రకాలుగా యోగదాయకమైన స్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తూ ఉంది. మరి గురుగారు, ఈ మాసం అంతా ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుంది అంటారు? ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు కర్కాటక రాశి వారు? కర్కాటక రాశి వారు ఈ యొక్క మాసంలో చేయవలసి లక్ష్మీమాతని, ఆంజనేయ స్వామిని లక్ష్మిని ఎందుకు చేయాలండి? ఆంజనేయ స్వామికి లక్ష్మీదేవికి తేడా ఏంటి అని అంటే, లక్ష్మీపతి అయిన నారాయణుడు రామావతారంలో ఆంజనేయుడికి యోగదాయకుడు. కానీ ఆంజనేయుడు శివ సంభూతుడు, ఆయన శివ అంశని జన్మించినవాడు, రుద్రాంశ ఆంజనేయుడు. కానీ రుద్రతత్వానికి యోగదాయకమైన పరిస్థితి ఉంది కాబట్టి ఆంజనేయ స్వామిని కర్కాటక రాశి వారు
చేయడం వల్ల చాలా యోగదాయకమైన స్థితి వస్తుంది. అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి, ఏం చెయ్యాలండి? మంగళవారం నాడు ఉదయాన్నే లేకండి. మంగళవారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల దాకా ఈ యొక్క హోరా ఫలితం ఉంటుంది. మంగళహోర. ఆ మంగళహోర సమయంలోని ఇక్కడికి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళండి. 108 తమలపాకులు పట్టుకెళ్ళిపోండి. త్రిచున్నం ఆంజనేయ స్వామి గంగ సింధూరం అంటారు, అది పట్టుకెళ్ళండి. అరటి పళ్ళు పట్టుకెళ్ళండి. కొబ్బరికాయ మీ ఇష్టం. అరటి పళ్ళు పట్టుకెళ్ళండి. అరటి పళ్ళు అంటే ఒక 4 సరిపోతాయని చెప్పేసి ఒక భక్తురాలు అడిగింది నన్ను. 4 కాదు, నీ యొక్క ఓపికని బట్టి పట్టుకెళ్ళి. 1 డజన్ పట్టుకెళ్ళి, లేకపోతే 2 డజన్లు పట్టుకెళ్ళి. 1 డజన్ పట్టుకెళ్ళి. లేదంటే జామ పళ్ళు పట్టుకెళ్ళండి. జామకాయ కాదు, ముగ్గిన పండు పట్టుకెళ్ళాలి. జామ పండు ఎందుకు పట్టుకెళ్ళాలి? ఆంజనేయ స్వామి వానరతత్వం కదా, కోతులకి అరటి పండు జామ పండు చాలా ఇష్టం, చాలా ఇష్టం. కాబట్టి అవి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని అక్కడ ఉన్న భక్తులకు ఇవ్వండి. ఏమన్నా కోతులైనా వస్తే అవి మీరు ఇవ్వక్కర్లేదు, అయ్యే పట్టుకుపోతాయి. అంటే ఇలా ఎన్ని మంగళవారాలు చేయాలంటారు గురుగారు? 4 వారాల కంటే ఎక్కువ వస్తుందమ్మా, పెద్ద విశేషమైనది కాదు. శ్రావణ మాసం అంతా చేసుకుంటే యోగదాయకమైన పరిస్థితి వస్తుంది. ఇక లక్ష్మీమాతని పూజించండి. లక్ష్మి కానీ, దుర్గ కానీ, లేకపోతే పార్వతీమాతను కానీ, ఎవరో ఒకరు ఏ ఆలయం ఉంటే ఆలయంలోని శుక్రవారం నాడు వెళ్ళి మంగళవారం నాడు తీసేసి శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో, ఇది సాయంత్రం శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో ఆరావళి అని కుంకుమ పట్టుకెళ్ళాలి. కుంకుమ ఆరావళి కుంకుమ. ఆ కుంకుమతో పట్టుకెళ్ళి అష్టోత్తర పూజ చేయమనండి. ఆ కుంకుమ ఎక్కడ దొరుకుతుందండి? పూజ స్టోర్లో ఉంటుంది. ఆరావళి కుంకుమ 30 రూపాయల డబ్బా. లక్ష్మీ ప్రసన్నతకి సంబంధమైన కుంకుమ. ఆ కుంకుమతోటి ఆ పూజ చేయించండి. శుక్రవారం నియమాలు పాటించండి. శుక్రవారం చేశారు కాబట్టి శుక్రవారం నియమాలు అంటే మధ్యాహ్నం భోజనం చేస్తారు కాయగూరలతోటి, సాయంకాలం కాఫీ టీ తీసుకుంటారు, అలాగే బ్రహ్మచర్య దీక్ష తీసుకోవాలి, కింద నిద్రపోవాలి. కింద అంటే కఠినాహం అది కాదు, ఏ చాపదప్పుడే వేసుకుని ఆ ఒక్క వారం అలా చేస్తే ఉన్నతమైన స్థితిగతులకి చేరుకుంటారు. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.